నమస్కారం సత్యం టీవీకి స్వాగతం। మిమ్మల్ని సీఎం గా చూస్తామా డిప్యూటీ సీఎం గా చూస్తామా అన్న వీడియో ప్రశ్నపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు। చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా అహర్నిశలు కష్టపడతా, పార్టీని బలోపేతం చేస్తా, అంతేగాని పార్టీకి చెడ్డ పేరు తీసుకురాను। ఒక వ్యక్తి ఒకే పదవిలో 3 టర్ములు ఉండకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం। అందుకే నేను కూడా ఈసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండకూడదని నిర్ణయించుకున్నా అని ప్రకటించారు। 3000 కోట్ల రూపాయలు మేము కట్టాల్సిన అవసరం, కడతాం, టైం పడుతుంది। ఇంకా ముందర ఇయర్ రెగ్యులరైజ్ చేయాలి, బకాయిలు కూడా ఫేజ్డ్ మేనర్గా మేము చెల్లిస్తాం। ఓకేమా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే, నాకు అవసరం లేదు అన్నా। ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా, అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను। మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు। నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నా। కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా। ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు, నేను వ్యక్తిగతంగా నమ్ముతాను। అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం। నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను। ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను, వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి। గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన। రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది। అందుకే ఈసారి నేను కానీ రాము కానీ, మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపా వాళ్ళు, ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు। రాము ఏమో నన్ను అన్నంటాడు, నేనేమో రాము అంటాను, నేను ఇద్దరే। సో రాము కూడా, మొన్న రాము నేను కూడా మాడుకున్నాం, దావోస్లో కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం। సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, పార్టీలో మూవ్మెంట్ రావాలని మేము అనుకుంటాం।